హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు బీరకాయ ఉల్లిపాయతో సింపుల్‌గా అయిపోయే ఒక కర్రీని చూపించబోతున్నాను. చాలా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకైనా, పెద్దవారికైనా కూడా చేసి పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. అలాగే కొత్తగా వంట నేర్చుకునేవారైనా, బ్యాచిలర్స్‌కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కూడా చేసుకోవడానికి సింపుల్‌గా ఉంటుందన్నమాట. కూర అయితే చాలా కమ్మగా ఉంటుంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చక్కగా మనం చేసి పెట్టేయచ్చు. అలాగే నా రెసిపీస్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో మనం డైలీ చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక కరివేపాకు రెబ్బ, అలాగే ½ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను దగ్గర దగ్గర 750 గ్రామ్స్ బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను. అంటే పైన పొట్టు తొక్క తీసేసిన తర్వాత తరిగి పెట్టుకున్న ముక్కలు దగ్గర దగ్గర 750 గ్రామ్స్ అనమాట. ముక్కలు వేసేసుకుని చక్కగా బాగా కలిపేసుకొని ముక్కలన్నిటికీ చక్కగా పసుపు నూనె పట్టేటట్లు ఇలా కలిపేసుకోవాలి. మనకు ఒక 3-4 నిమిషాల తర్వాత ముక్కలు అనేవి మనకి కిందకి మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా, ముక్కలు తగ్గిపోయాయి కదా. అలాగే వాటర్ కూడా బాగా వచ్చేసింది. ఇక్కడ నేనైతే అస్సలు మూత పెట్టలేదు. మూత పెట్టకుండానే చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మూత పెడితే ఏంటంటే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసి ముక్క అనేది మరీ మెత్తగా ఉడికిపోతుంది. సో అందుకని మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని మనం చక్కగా అంతా కలిసిపోయేటట్లు కలిపేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడైతే నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గించాను అనమాట. చూస్తున్నారు కదా, వాటర్ అనేది కూడా బాగా తగ్గిపోయింది. ముక్క అవి కూడా మెత్తబడిపోయిందండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, 1½ టీ స్పూన్ కారం వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసిపోయేటట్లు కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. జీలకర్ర పొడి మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పోపులో జీలకర్ర వేసాం కాబట్టి వేయకపోయినా పర్వాలేదు, కానీ వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. చక్కగా పిల్లల లంచ్ బాక్స్లో కూడా మనం చేసి పెట్టడానికి బాగుంటుంది చిన్నపిల్లలకి. అలాగే మార్నింగ్ మనం ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాంటి కర్రీస్. అలాగే రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.